ఓం శాంతి. బాబాతో సర్వ సంబంధాల అనుభూతిలో ఈరోజు మనమందరము బాబాని తల్లి సంబంధంలో అనుభూతి చేస్తాము. నేను ఈశ్వరీయ కుల దీపాన్ని ఈ సంకల్పంలో స్థితి అవుతూ నా తల్లి నన్ను చాలా ప్రేమతో పాలన చేస్తూ ఉన్నది. నాకు
చాలా శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని చదివిస్తున్నారు. నా తల్లి నాకు మొట్టమొదటి గురువు అయ్యారు. నా తల్లి నాకు నా అసలైనటువంటి స్వరూపం యొక్క స్మృతిని ఇప్పించారు. నీవు శరీరం కాదు, ఆత్మని. నేను ఆత్మ. ఇప్పుడు నా తల్లి అయినటువంటి పరమాత్ముని ఒడిలో సురక్షితాన్ని అనుభవం చేస్తున్నాను. నాలో శ్రేష్ట సంస్కారాన్ని నింపేటటువంటి వారు నా తల్లి అయ్యారు. నా శ్రేష్టమైన చరిత్రను నిర్మాణం చేస్తున్నారు. నేనెంతటి భాగ్యశాలి ఆత్మను. పవిత్రతా సాగరంలో నేను ఈదుతూ ఉన్నాను. నేను నా తల్లి యొక్క గొడుగు నీడలో ఉన్నాను. బాబా, మీరు నాకు తల్లి అయి నా తప్పులను క్షమించడమే కాకుండా మధురతాపూర్వకమైన శిక్షణను నాకిస్తూ ఉన్నారు. నేను నా తల్లి యొక్క ఒడిలో అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేస్తున్నాను. నా తల్లి యొక్క మధురమైన చిరునవ్వు మమతతో కూడినటువంటి
నయనాలు, నన్ను చాలా ప్రేమతో నింపుగా చేస్తున్నాయి. రాత్రి పగలు నా సేవలోనే ఉపస్థితమయ్యారు. నా పాలన కోసము రాత్రి నిద్రను కూడా త్యాగం చేశారు. ఇలాంటి గొప్ప తల్లికి నేను బిడ్డనైనందుకు ఎంతో గర్వపడుతున్నాను. నేను నా తల్లి యొక్క కర్తవ్యాన్ని పూర్తిగా పాలన చేస్తున్నాను. నా తల్లికి నేను పూర్తిగా సమర్పణవుతున్నాను. ప్రతిరోజు నాకు చాలా ప్రేమపూర్వకంగా రకరకాలైనటువంటి భోజనాలను తయారు చేసి చాలా ప్రేమతో నాకు తినిపిస్తారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దైవిక గుణమనేటటువంటి నగతో నన్ను సుందరంగా అలంకరిస్తారు. ప్రతిరోజు భిన్న భిన్న రకాలైనటువంటి అలంకరణలతో నన్ను పూర్తి సుందరంగా అలంకరిస్తున్నారు. మా అమ్మకి నేనంటే ఎంత ప్రేమ, ఎంత ఇష్టము. బ్రహ్మ తల్లి నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. నాకు అలౌకిక జన్మనిచ్చి నన్ను బ్రహ్మకుమారిగా తయారు చేశారు. నేను మీ ఒడిలోని బిడ్డనయ్యాను. నాది ఎంతటి శ్రేష్ఠ భాగ్యము.
మీ నిస్వార్థమైన ప్రేమ, నిర్మలమైన మమత, మీ ప్రేమలోనే నేను ఆత్మ జీవిస్తూ ఉన్నాను. మీరు నాకు సత్యమైనటువంటి అలౌకిక తల్లి అయ్యారు. మీరు నాకు నిరంతరము పురుషార్థ మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు. మీరు నాకు నథింగ్ న్యూ అనే పాఠాన్ని చదివించి ప్రతి ఒక్క విషయంలో కూడా తేలికగా చేశారు. ఎలాంటి అలజడి లేకుండా చేశారు. నేను నా మనస్సులోని ప్రతి విషయాన్ని కూడా నా తల్లికి చెప్పుకుంటూ నేను నా మనస్సుని తేలికగా చేసుకుంటాను. నా తల్లి ఇచ్చే ఆదేశానుసారంగా నడుచుకుంటూ నేను ప్రతి కార్యంలో కూడా విజయాన్ని పొందుకుంటూ ఉన్నాను. నేను నా తల్లి నుండి ఆత్మ గౌరవాన్ని, శ్రేష్ట సంస్కారాన్ని నేను ప్రాప్తి చేసుకున్నాను. నాలో ఎంతటి శ్రేష్ట సంస్కారాన్ని నా తల్లి నింపారు అంటే నన్ను దేవతగా తయారు చేస్తున్నారు. ఈ ప్రపంచంలో ఏ తల్లి చేయలేనటువంటి, ఏ తల్లి ఇవ్వలేనటువంటి ఉన్నతమైన సేవ చేసి ఉన్నతమైన సంస్కారాన్ని నాలో నింపుతున్నారు. నేను ఎన్ని జన్మలెత్తినా కూడా నా తల్లి రుణాన్ని నేను తీర్చుకోలేను. నేను నా తల్లి ఒడిలో అమితమైన ఆనందాన్ని,
అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేస్తున్నాను. జ్ఞాన సూర్యుడు శ్రీ బాబా, జ్ఞాన చంద్రమా బ్రహ్మ బాబా, నేను వారి జతలో వారి సంతానమై జ్ఞాన నక్షత్రంగా నేను ప్రకాశిస్తూ ఉన్నాను. ఆహా, ఎంతటి అద్భుతంగా ఉన్నది! నేను నా తల్లి చెప్పే ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటూ నా తల్లి యొక్క గౌరవాన్ని నేను ఇనుమడింపచేస్తున్నాను. నా కులానికి నేను దీపమయ్యాను. నేను ఈశ్వరీయ కుల దీపాన్ని. ఓం శాంతి.
స్వర్గం స్థాపిద్దాం. ఈ భూమిలో స్వర్గం స్థాపిద్దాం. ఈ భూమిలో స్వర్గం స్థాపిద్దాం. ఈ భూమిలో స్వర్గం స్థాపిద్దాం. ఈ భూమిలో స్వర్గం స్థాపిద్దాం. పవిత్ర భారతదేశములో దేవి దేవతా నిలయముగా, పవిత్ర భారతదేశములో దేవి దేవతా నిలయముగా, పావన సుందర రాజ్యమిది, ఈ భువిలో స్వర్గం స్థాపిద్దాం. పావన సుందర రాజ్యమిది, ఈ భువిలో స్వర్గం స్థాపిద్దాం. ఈ భూమిలో స్వర్గం స్థాపిద్దాం. ఈ భువిలో స్వర్గం స్థాపిద్దాం. ఈ భువిలో స్వర్గం స్థాపిద్దాం. ఈ భూమిలో స్వర్గం స్థాపిద్దాం. శోభిల్లిరి వారు ధరలోన పవిత్ర వజ్ర కిరీటులుగా, శోభిల్లిరి వారు ధరలోన పవిత్ర వజ్ర కిరీటులుగా, శివశృతిలోనే పయనిద్దాం. ఈ భువిలో స్వర్గం స్థాపిద్దాం. శివస్మృతిలోనే పయనిద్దాం. ఈ భువిలో స్వర్గం స్థాపిద్దాం. ఈ భూమిలో స్వర్గం స్థాపిద్దాం. ఈ భువిలో స్వర్గం స్థాపిద్దాం. ఈ భువిలో స్వర్గం స్థాపిద్దాం. ఈ భూమిలో స్వర్గం స్థాపిద్దాం. ఏకత భావం ఒకటే మాట ఒకటే ధర్మం ఆనాడు, ఏకత భావం ఒకటే మాట ఒకటే ధర్మం ఆనాడు, సుఖ శాంతులను స్థాపిద్దాం. ఈ భువిలో స్వర్గం స్థాపిద్దాం. సుఖ శాంతులను స్థాపిద్దాం. ఈ భువిలో స్వర్గం స్థాపిద్దాం. ఈ భూమిలో స్వర్గం స్థాపిద్దాం. ఈ భువిలో స్వర్గం స్థాపిద్దాం. ఈ భువిలో స్వర్గం స్థాపిద్దాం. ఈ భూమిలో స్వర్గం స్థాపిద్దాం. ఈ భువిలో స్వర్గం స్థాపిద్దాం. ఓ ఓహో ఓం శాంతి. దేవతా స్వరూపం ద్వారా పూర్తి ప్రపంచానికి సకాశిచ్చేటటువంటి సేవ
మధురమైన బాబా, మీరు పవిత్రతా సాగరులు. పవిత్రతా కిరణాలు మీ నుండి బంగారు వర్ణ ప్రకాశ రూపంలో నాపైకి వ్యాపిస్తూ ఉన్నాయి. ఈ కిరణాలను పొందుకొని నాలోని అపవిత్రతంతా సమాప్తి అవుతున్నది. నేను ఆత్మ సర్వగుణ సంపన్నంగా 16 కళల సంపూర్ణంగా సంపూర్ణ నిర్వికారి మర్యాద పురుషోత్తములుగా అవుతున్నాను. నాలోని నకారాత్మకంతట సమాప్తి అవుతున్నది. నేను బంగారు సమానంగా మెరుస్తూ ఉన్నాను. నేను ఆత్మ ఇప్పుడు మాస్టర్ పవిత్రతా సాగరంగా అయ్యాను. నా నుండి పవిత్రత యొక్క బంగారు కిరణాలు మనుష్యాత్మలందరి వైపుకి వ్యాపిస్తూ ఉన్నాయి. ఈ బంగారు కిరణాలు అందరాత్మలను చేరుకొని వారిని కూడా దేవాత్మగా తయారు చేస్తున్నాయి. ప్రకృతి యొక్క పంచతత్వాలు కూడా తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తయారవుతూ ఉన్నాయి.
సైన్స్ యొక్క సాధనాల ద్వారా కలియుగి ప్రపంచం సమాప్తి అయ్యి సత్యయుగి బంగారు ప్రపంచం స్థాపనవుతూ ఉన్నది. నా పవిత్రత యొక్క కిరణాలు పడటంతో సుందరమైన వజ్ర వైడూర్యాలతో కూడిన బంగారు మహలులు తారొస్తున్నాయి. చెడు సామ్రాజ్యం సమాప్తి అయ్యి శ్రేష్ఠ సామ్రాజ్యం యొక్క స్థాపన అవుతూ ఉన్నది. మనస్సులో అనిపిస్తున్నది, నిరంతర కాలానికి ఇదే స్థితిలో నిమగ్నమై ఉండాలని. పవిత్రత యొక్క గోల్డెన్ కిరణాలను సర్వ ఆత్మలకి దానమిస్తూ ఉన్నాను. జడ ప్రకృతి జీవ జంతువులు కూడా తన హింసా వృత్తిని వదిలిపెట్టి శాంతిగా అవుతున్నాయి. నలువైపులా పచ్చదనమే పచ్చదనము, ఆనందమే ఆనందము. సుందరమైనటువంటి పుష్పాల తోటలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. పూర్తి ప్రకృతి అంతా ఎంతటి సుందరమైన పుష్పాలతో ఎంత సుగంధమైన వాయువుతో శీతలమైనటువంటి సువాసన ఇచ్చేటటువంటి జలంతో తారుతూ ఉన్నాయి. నేను ఆత్మ సాకార శరీరాన్ని వదిలి పరమాత్మ తోడు నా ప్రకాశమయమైన ఇంటిలో స్థితి అయి ఉన్నాను. నేను ఆత్మ పైనుండి పరివర్తన అయ్యేటటువంటి
ప్రపంచాన్ని చూస్తూ ఉన్నాను. నేను ఆత్మ స్వయానికి అనాది సంపూర్ణ స్వరూపంలో స్థితి అయి సంపూర్ణత యొక్క సంస్కారాన్ని ఇమర్జ్ చేసుకుంటూ ఉన్నాను. సతో ప్రధాన స్థితిని ధారణ చేసి పరంధామం నుండి క్రిందికి సృష్టి యొక్క నాటక రంగస్థలంపై ఆది కాలంలో సత్యయుగంలో అవతరితమయ్యాను. నేను ఆత్మ ఈ సృష్టి రూపీ నాటకంలో నేను శ్రేష్టమైన పాత్రధారిని. సృష్టి యొక్క ఆది కాలం స్వర్ణిమ కాలంలో నేను మెరిసేటటువంటి దివ్య నక్షత్రాన్ని సంపూర్ణ దేవతా స్వరూపాన్ని ధారణ చేసుకుంటున్నాను. అంతర్చక్షు నుండి నా సంపూర్ణ పవిత్రత దివ్య స్వరూపాన్ని చూస్తూ ఉన్నాను. దివ్య ఆత్మిక ముఖము మస్తకంలో డబల్ కిరీటధారి దివ్యతతో సంపన్నమైన ఈ పావన వైకుంఠ ధామంలో దేవతలందరి మధ్యలో నేను ఉపస్థితమయ్యాను. సర్వగుణ సంపన్నంగా సంపూర్ణ నిర్వికారిగా 16 కళల సంపూర్ణంగా మర్యాద పురుషోత్తమ అహింస పరమో ధర్మం యొక్క స్థితిలో స్థితి అయ్యాను. ఇక్కడ శ్రీ లక్ష్మీ శ్రీనారాయణల రాజ్యము మరియు నా పాత్ర ఎంత శ్రేష్టమైనది.
ఇక్కడ ఒకే ధర్మము, ఒకే రాజ్యము, ఒకే భాష, సుఖము, శాంతి, సమృద్ధిగా మరియు సంపన్నతతో నిండి ఉన్నటువంటి రాజ్యం. పులి మరియు ఆవు ఒకే రేవులో నీళ్లు తాగుతున్నాయి. నలువైపులా ప్రకృతి యొక్క సౌందర్యం, మరియు నలువైపులా ఆనందమే వ్యాపించి ఉన్నది. వజ్ర వైడూర్యాలతో అలంకరింపబడినటువంటి మహల్లు ఎంత మనోహరంగా స్వర్గ దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ నేను పరమ పవిత్ర స్వరూపంలో ఉన్నాను. మనసు కనిపిస్తా ఉంది. ఈ ప్రపంచంలోనే నిరంతరము ఉండిపోవాలని. ఓం శాంతి.
सभी बच्चों की पांच स्वरूप दे रही। पहला अनादि ज्योति बिंदु स्वरूप। याद है ना अपना स्वरूप? याद है? भूल तो नहीं जाती। दूसरा है आदि देवता स्वरूप। पहुंच गए देवता स्वरूप में, पहुंच गए, चले गए देवता रूप में। तीसरा मध्य में पूज्य स्वरूप। चौथा है संगम युगी ब्रह्मांड स्वरूप। और लास्ट में है फरिश्ता स्वरूप। पंछी रूमियत आगे आगे। अच्छा, एक सेकंड में ये पंछी रूपों में अनुभव कर सकते हो अपने को। 1 2 3 4 5 अनुभव कर सकते हो, कर सकते हो, कर रहे हो। ये पांची स्वरूप कितने प्यारे। जब जाओ जिस भी रूप में स्थित होने जाओ, सोचा और अनुभव किया। यही रूहानी मन एक्सरसाइज, और ये एक्सरसाइज करते रहेंगे तो बिल्कुल लाइट हो जाए, अभ्यास हो जाएगा।
अरे शिव की याद रहेगी तब आँखों में समाया वो होगा। हम धन्य तभी बन पाएंगे जब ऐसा प्रिय जीवन होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। जहाँ होता है मानव का धन, वहीं होता है उसका मन। इसलिए परमात्मा ने बताया, मुझसे लगा लो अपना मन। हम सा नहीं कोई जमाने में, रचना रचता का ज्ञान जिसे, पर ऐसा भी बनना होगा नहीं कभी अभिमान जिसे। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। ये दुनिया तो मायावी है, माया से भला कैसी यारी। अपने तो दो ही ठिकाने हैं, वैकुंठ दुनिया निराकारी। धुंधला सा अंधियारा है, दीपक से उजियारा होगा। ये आँख भी तन का दीपक है, ये ज्ञान जीवन दीपक होगा। यहाँ हमारा तन होगा,